శ్లోకం 4 ఆత్మా త్వం గిరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వా గిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. సులభ భావార్థం. ఓ శంభో, నీవే నా ఆత్మవు, నా బుద్ధియే పార్వతీదేవి, నా ప్రాణాలే నీ పరివారగణాలు, ఈ శరీరమే నీ ఆలయం. నేను అనుభవించే ప్రతి విషయమూ నీ పూజే. నా నిద్ర సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు చేసే ప్రదక్షిణ. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రమే. నేను చేసే ప్రతి కార్యమూ నీ ఆరాధనే. ఇప్పుడు ప్రతి పదాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. ఏకం ఆత్మా త్వం, నీవే నా ఆత్మవు. ఈ శ్లోకంలోని అత్యున్నత వాక్యం ఇదే. ఇక్కడ భక్తుడు దేవుణ్ణి బయట వెతకడం లేదు, తన హృదయంలోనే ఆయనను దర్శిస్తున్నాడు. ఉపనిషత్తులు చెప్పినట్లు అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే మహావాక్యాల సారమే ఇది. శివుడు ఎక్కడో కైలాసంలో మాత్రమే లేడు, మన అంతరాత్మలో ప్రకాశిస్తున్న చైతన్యమే శివస్వరూపం. ద్విగం గిరిజామతిః, నా బుద్ధియే గిరిజ. పార్వతీదేవి శక్తి స్వరూపిణి. శివుడు చైతన్యమైతే శక్తి ఆ చైతన్యానికి కార్యరూపం. అలాగే మన బుద్ధి, వివేకం, నిర్ణయశక్తి ఇవన్నీ దైవశక్తి యొక్క వ్యక్తీకరణలు. నిర్మలమైన బుద్ధి ఉన్న చోటే దైవానుభూతి కలుగుతుంది. అందుకే మన మతియే గిరిజాదేవి. త్రికం సహచరాః ప్రాణాః, నా ప్రాణాలే నీ సహచరులు. శివునికి గణాలు ఉన్నట్లే మన శరీరంలో ప్రాణశక్తులు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఈ పంచ ప్రాణాలే జీవనాన్ని నడిపిస్తున్నాయి. ప్రతి శ్వాస కూడా దైవానుగ్రహమే. మనలో ప్రవహించే జీవశక్తియే శివగణ స్వరూపం. చతుష్టం శరీరం గృహం, ఈ శరీరమే నీ ఆలయం. సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్తాం, కాని ఈ శ్లోకం చెబుతోంది మన శరీరమే నిజమైన దేవాలయం. అందుకే శాస్త్రం చెబుతుంది దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః. ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచడం, సత్కార్యాలకు ఉపయోగించడం, ధర్మ మార్గంలో నడపడం, అదే ఆలయ పరిరక్షణ. పంచకం పూజా తే విషయోపభోగ రచన, నేను అనుభవించే విషయాలన్నీ నీ పూజే. ఇది చాలా లోతైన భావం. భోగం అంటే శాస్త్రం వ్యతిరేకం కాదు. ఆసక్తి, అహంకారం, స్వార్థం లేకుండా ప్రతి అనుభవాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించడం, అదే నిజమైన పూజ. ఆహారం తినడం, ప్రకృతిని ఆస్వాదించడం, కుటుంబంతో ఆనందించడం ఇవన్నీ కృతజ్ఞతతో చేసినప్పుడు అవి దైవారాధనగా మారుతాయి. షష్ఠకం నిద్రా సమాధి స్థితిః, నా నిద్రా సమాధి స్థితి. సాధారణ నిద్రలో మనస్సు విశ్రాంతి పొందుతుంది, సమాధిలో అహంకారం కూడా లయమవుతుంది. ఈ శ్లోకంలో భావం ఏమిటంటే దైవస్మరణతో జీవించే భక్తునికి నిద్ర కూడా దైవంలో విశ్రాంతి తీసుకునే పవిత్ర స్థితిగా మారుతుంది. రోజంతా దైవచింతనతో గడిపిన జీవితం రాత్రి సమాధి వంటి ప్రశాంతతను ఇస్తుంది. సప్తకం సంచారః పదయోః ప్రదక్షిణ విధిః, నా ప్రతి అడుగు నీ ప్రదక్షిణమే. సాధారణంగా మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, కాని ఇక్కడ ఈ విశ్వమంతా శివమయమని భావించిన భక్తునికి తాను నడిచే ప్రతి దారియూ దేవాలయ ప్రదక్షిణమే. ధర్మ మార్గంలో వేసే ప్రతి అడుగు అదే నిజమైన ప్రదక్షిణ. అష్టకం స్తోత్రాని సర్వా గిరః, నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రమే. స్తుతి అనేది కేవలం శ్లోకాలు పఠించడం మాత్రమే కాదు. మన మాటలు సత్యంతో, దయతో, ప్రేమతో, హితబోధతో నిండి ఉంటే అవి అన్నీ భగవంతుని స్తోత్రాలే. వాక్పవిత్రతే పరమస్తుతి. నవకం యద్యత్ కర్మ కరోమి, నేను ఏ పని చేసినా. ఇక్కడ భక్తుడు తన జీవితాన్ని రెండు భాగాలుగా విభజించడం లేదు. ఇది ఆధ్యాత్మికం, అది లౌకికమని. ప్రతి కార్యము దైవ సంకల్పంగా భావిస్తున్నాడు. పని చెయ్యడం, సేవ చెయ్యడం, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం ఇవన్నీ భగవత్ సేవలే. దశకం తత్తదఖిలం శంభో తవారాధనం, అది అంతా నీ ఆరాధనే ఓ శంభు. ఇదే ఈ శ్లోకపు పరమసారం. పూజ అనేది కేవలం ఆలయంలో చేసే క్రియ కాదు. జీవితమంతా పూజగా మారినప్పుడు ప్రతి క్షణం ఆరాధన అవుతుంది. ప్రతి శ్వాస జపం అవుతుంది. ప్రతి అడుగు ప్రదక్షిణ అవుతుంది.
ప్రతి పని యజ్ఞంగా మారుతుంది. ఇదే కర్మయోగానికి, భక్తి యోగానికి, జ్ఞానయోగానికి సంగమ స్థానం. ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప సందేశం. ఈ శ్లోకం మానస పూజలోని అత్యున్నత స్థాయిని తెలియచేస్తుంది. మొదటి 3 శ్లోకాలలో భక్తుడు భగవంతునికి ఆసనం, నైవేద్యం, సంగీతం సమర్పించాడు. కాని ఈ శ్లోకంలో తన జీవితాన్నే సమర్పిస్తున్నాడు. శరీరం దేవాలయం, మనస్సు పార్వతి, ప్రాణాలు గణాలు, మాటలు స్తోత్రాలు, నడక ప్రదక్షిణ, నిద్ర సమాధి, కార్యాలు ఆరాధన. ఇలాంటి దృష్టి కలిగిన వారికి ప్రపంచమంతా దేవాలయం అవుతుంది. జీవితమంతా పూజగా మారుతుంది. భగవంతుణ్ణి ఒక సమయంలో మాత్రమే ఆరాధించడం భక్తి ప్రారంభం. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆయనకే అంకితం చేయడం భక్తి పరాకాష్ఠ.